కింగ్ అయినే వంగ గీత పోటీ చేస్తే అడిగాం లేదు, మొదటి దొరబా పోటీ చేస్తే అడిగాం లేదు, ఇంత ముందేమో వరం గారిని పోటీ చేస్తే అడిగాం లేదు. పవన్ కళ్యాణ్ మాట ఇచ్చాడు, మాట నిలబెట్టుకున్నాడు ఆయన. సభాస్ ఈ విషయంలో అయితే సంతకైతే సభాస్. పిఠాపురం మహారాజా గారు పెట్టిన సంత అండి ఇది. ఇప్పుడు పెట్టిన సంత కాదండి ఇది, మొత్తం ఈ రాష్ట్రాలకు అన్నిటికి పెద్ద సంత అండి ఇది. లచ్చివారి నుంచి సాగిదండి సంత. అలాగే దీన్ని దిగజారిపోయింది కానండి. ఇప్పుడు ఈయన వచ్చాక మళ్ళీ అభివృద్ధిలో కొత్తదిగా పెట్టండి, బ్రహ్మాండంగా మాకు జరుగుతుంది. పశువుల సంతలో ఏ వ్యక్తి అడగలేదు, ఏ కాంట్రాక్టర్ కూడా అడగలేదు. ఆయనే గొల్లపురం నుంచి పిఠాపురం నామినేషన్ అయినా వస్తూ చూసి ఇదేంటని అడిగితే పశువుల సంత అన్నారు. ఏవీ లేకుండా ఉన్నాయేంటని ఆయనే అంతరాత్మకు తోసి పశువులకి మనుషులకి నేను ఏర్పాటు చేయాలని చేశారు. అభివృద్ధి చాలా గొప్ప జరిగింది. ఇక్కడి నుంచి కూడా ఇంకా బాగా జరిగింది. ఆయన కూడా అభివృద్ధి చేసి మడిచి పవన్ కళ్యాణ్ గారు. నెక్స్ట్ కూడా ఎమ్మెల్యే కూడా ఆయనే, నెక్స్ట్ కూడా ఆయనే. ఆయన మాకు దేవుడు. ఆయన ఇలా సంతలో ఇలాగ 150 సంవత్సరాల సంత పుట్టి ఎవడ ఇలా కట్టిన వాళ్ళు లేడు. ఇప్పుడు వచ్చి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, చక్కగా అన్ని కట్టారు. రైతులకి, అమ్మనాకు వచ్చిన వాళ్ళకి, కొన్నాకు వచ్చిన వాళ్ళు కూడా అందరికి కూడా ఎంతో సంతోషకరంగా ఉంది. ఆయనకి ఇక్కడున్న రైతులందరి తరపుని, మా కాంట్రాక్టుల తరపుని ధన్యవాదాలు.